లో భాగంగా మొక్కలలో ప్రత్యుత్పత్తిలో లైంగిక ప్రత్యుత్పత్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. లైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకే జీవి లేదా విరుద్ధ లింగాలకు చెందిన భిన్న జీవులలో పురుష స్త్రీ సంయోగ బీజాలు ఏర్పడటం జరుగుతుంది. ఈ సంయోగ బీజాల కలయిక వల్ల సంయుక్త బీజం ఏర్పడి అది ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తితో పోల్చినప్పుడు అది సుదీర్ఘమైన, సంక్లిష్టమైన, నెమ్మదిగా జరిగే ప్రక్రియ. లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల ఏర్పడే సంతతి అటు జనకులకు మాదిరిగా కానీ ఇటు ఒకే విధ సమరూపంగా కానీ ఉండవు. మొక్కలు, జంతువులు, ప్రోటిస్టన్లు, కేంద్రక పూర్వజీవులు, శిలీంధ్రాల లాంటి వైవిధ్యభరితమైన జీవుల గురించి అధ్యయనం చేసినప్పుడు వాటి బాహ్య స్వరూపము, అంతర్నిర్మాణము, శరీర ధర్మాలలో ఎంతో భిన్నత ఉన్నప్పటికీ ఆశ్చర్యకరమైన లైంగిక ప్రత్యుత్పత్తి మాత్రం అన్నీ ఒకే విధముగా అనుసరిస్తున్నాయి. వైవిధ్యాన్ని చూపే ఈ జీవులలో సాధారణంగా ఏ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయో ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం. అన్ని జీవులు జీవితంలో కొంతమేర పక్వస్థితిలో ప్రత్యుత్పత్తి దశ చేరుకునే ముందు దశను మొక్కలలో శాఖీయ దశ అని అంటారు. ఈ దశ విభిన్న జీవులలో వివిధ కాల వ్యవధులతో కూడి ఉంటుంది. శైశవ దశ లేదా శాఖీయ దశ అంతము ప్రత్యుత్పత్తి దశ మొదలుగా పేర్కొనవచ్చు. ఇది ఉన్నత శ్రేణి మొక్కలలో పుష్పాలు ఏర్పడటం ద్వారా గుర్తించవచ్చు. బంతి, వర్రి, గోధుమ, కొబ్బరి, మామిడి వంటి మొక్కలు పుష్పించడానికి ఎంత సమయాన్ని తీసుకుంటాయి. కొన్ని మొక్కలలో పుష్పోత్పత్తి ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు జరుగుతుంది. అటువంటి వాటిలో అంతర పుష్పోత్పత్తి కాలాన్ని ఏమంటారు? శైశవ దశ లేదా పక్వ దశ అనేది మనం తెలుసుకోవాలి. మీ ప్రదేశంలో కొన్ని మొక్కలను పరిశీలించండి. అవి ప్రతి సంవత్సరం ఒకే నెలలో పుష్పించడం జరుగుతుందా? మామిడి, ఆపిల్, పనస లాంటి ఫలాలు లభ్యమవడంలో ఋతునిష్ట ఉందని అనుకుంటున్నారు. ఎక్కడైనా కొన్ని మొక్కలు సంవత్సరమంతా పుష్పిస్తూ మరికొన్ని ఋతునిష్ట పాటించడం చూసారా? ఏకవార్షిక, ద్వివార్షిక రకాలకు చెందిన మొక్కలు శాఖీయ, లైంగిక మరియు జీర్ణత దశలను చక్కగా చూపిస్తాయి. కానీ బహువార్షిక మొక్కల్లో ఈ దశలు స్పష్టంగా నిర్వచించడం కష్టం. కొన్ని మొక్కలు అసాధారణంగా పుష్పోత్పత్తిని ప్రదర్శిస్తాయి. వర్రి మొక్కలు, మొక్కజొన్న, గోధుమ ఏకవార్షికాలు. అనేక ఎదురు జాతులు బహువార్షిక లాంటి గడ్డి మొక్కలు వాటి జీవిత కాలంలో ఒకే ఒక్కసారి పుష్పిస్తాయి. మనకు సాధారణంగా తెలిసిన సెంచరీ మొక్క అంటే అగేవ్ అమెరికానా, వెదురు, బ్యాంబో వంటి చరమ చివరి దశలో పుష్పిస్తాయి. వెదురు 50 నుంచి 100 సంవత్సరాల తర్వాత పుష్పించడం జరిగితే అగేవు మొక్క 10 నుంచి 30 సంవత్సరాల జీవితకాలం తర్వాత అనేక సంఖ్యలలో ఫలాలను ఉత్పత్తి చేసి మరణిస్తుంది. మరొక మొక్క ఆస్ట్రోబిలాంతస్ గుతియానా అంటే నీలకురంజి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్పిస్తుంది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ మొక్క సెప్టెంబర్, అక్టోబర్ 2006 మధ్య పుష్పించింది. ఆ పుష్పాల సమూహం వల్ల కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంత కొండల్లోని రహదారులు నీలి వర్ణంలోకి మారి అనేక మంది పర్యాటకులను ఆకర్షించింది. ప్రత్యుత్పత్తి దశ అనేది వివిధ జీవులలో వివిధ కాల పరిమితుల్లో ఉంటుంది. మొక్కలలో హార్మోన్లు లైంగిక ప్రత్యుత్పత్తి కారణమవుతాయి. హార్మోన్లు కొన్ని వాతావరణ పరిస్థితుల మధ్య జరిగే పరస్పర చర్య ప్రత్యుత్పత్తి ప్రక్రియను, దానికి సంబంధించిన వైఖరులను నియంత్రిస్తుంది. లైంగిక ప్రత్యుత్పత్తిలో సంఘటనలు. పక్వ దశకు చేరిన తర్వాత లైంగిక ఉత్పత్తి జరిపి అనేక జీవులు లైంగిక ప్రత్యుత్పత్తికి సహాయపడే నిర్మాణాలు వేరుగా ఉన్న మౌలికంగా ఒకే విధమైన సంఘటనలు, ప్రక్రియలు చూపుతాయి. లైంగిక ప్రత్యుత్పత్తికి జరిగే సంఘటనలు సుదీర్ఘంగా, సంక్లిష్టంగా ఉన్న ఒక నిర్దిష్టమైన వరుస క్రమంలో ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక లేదా ఫలదీకరణ, సంయుక్త బీజము, పిండోత్పత్తి ఏర్పడటం లాంటి లక్షణాలతో కూడినది. అనుకూలత కొరకు ఈ వరుస సంఘటనలను 3 స్పష్టమైన దశలు విభజించారు. అవి ఫలదీకరణ పూర్వ, ఫలదీకరణ అనంతర అనే సంఘటనలను చెప్పవచ్చు. ఫలదీకరణ పూర్వ సంఘటనలు ఇవి సంయోగ బీజాల కలయికకు ముందుగా జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి సంఘటనలుగా వీటిని చెప్పవచ్చు. సంయోగ బీజోత్పత్తి, సంయోగ బీజాల రవాణా అనే 2 ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి. సంయోగ బీజ జననం 2 రకాల సంయోగ బీజాలు అంటే పురుష, స్త్రీ సంయోగ బీజాలు ఏర్పడే విధానమే సంయోగ బీజ జననం. సంయోగ బీజాలు ఏకస్థితిక కణాలు. కొన్ని శైవలాలు 2 సంయోగ బీజాలు స్త్రీ పురుష సంయోగ బీజాలుగా గుర్తించలేనంతగా ఒకే విధంగా ఉండటంతో వీటిని సమసంయోగ బీజాలు అని అంటారు. ఉదాహరణకు
క్లాడోఫోరా అయితే లైంగిక ప్రత్యుత్పత్తి జరిపి అనేక జీవులలో ఏర్పడే సంయోగ బీజాలు రెండు స్వరూపంలో భిన్నంగా ఉంటాయి. భిన్న సంయోగ బీజాలు ఈ జీవులలో ఏర్పడే పురుష సంయోగ బీజాన్ని చలన పురుష బీజం లేదా పురుష బీజము అని, స్త్రీ సంయోగ బీజాన్ని స్త్రీ బీజకణము అని పిలుస్తారు. ఉదాహరణకు ఫినేరియా టెర్రిస్ సైకస్. జీవులలో లైంగికత్వం రెండు వేరొకరు జీవుల నుంచి వచ్చే సంయోగ బీజాల కలయిక ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అయితే ఇది ఎల్లప్పుడూ నిజం కాదు. ఇంతకు ముందు మీరు చదివిన ఉదాహరణలను గుర్తిస్తూ ఉంటే వాటిలో ఆత్మ ఫలదీకరణ జరిగే వాటిని మనం మామూలుగా వాటి గురించి మనం గమనించాలి. ఇక్కడ వీటిలో తీసుకున్నప్పుడు ఇక్కడ మొక్కలను మనం బాగా పరిశీలన అనేటువంటిది చేస్తే ఏ విధంగా ఉన్నాయి అంటే, పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు రెండు ఒకే మొక్కపై ద్విలింగక లేదా వేరెవరు మొక్కలపై ఏకలింగత ఏర్పడవచ్చు. ద్విలింగాశ్రయ శిలీంధ్రాలు, ద్విలింగాశ్రయ స్థితి మొక్కలు అనే పదాలను ద్విలింగక స్థితిని, ఏకలింగాశ్రయ శిలీంధ్రాలు, ఏకలింగాశ్రయ స్థితి మొక్కలు అనే పదాలు ఏకలింగక స్థితిని వర్ణించడంలో ఉపయోగిస్తారు. పుష్పించే మొక్కలులో కేసరావళి మాత్రమే కలిగి ఏకలింగక పుష్పాన్ని పురుష పుష్పము అని, అండకోశాన్ని మాత్రమే కలిగి ఉంటే స్త్రీ పుష్పము అని అంటారు. అయితే మరికొన్ని పుష్ప మొక్కలలో స్త్రీ పురుష పుష్పాలు ఒకే మొక్కపై ద్విలింగాశ్రయ స్థితిగా కానీ లేదా వేరెవరు మొక్కలపై విడివిడిగా కానీ ఏర్పడతాయి. ఏకలింగాశ్రయ స్థితి పుష్పించే మొక్కలలో ద్విలింగాశ్రయ స్థితిని చూపించే కొన్ని ఉదాహరణలను కుకిర్బిటాలు, కొబ్బరి ఏకలింగాశ్రయ స్థితిని చూపించేవిగా బొప్పాయి, ఖర్జూరా వంటి వాటిని చెప్పవచ్చు. పురుష పుష్పము, స్త్రీ పుష్పాలలో ఏర్పడే సంయోగ బీజాల పేర్లను కూడా మనం ఇక్కడ సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో జరిగే కణ విభజన. భిన్న సంయోగ బీజ జాతులలో సంయోగ బీజాలు పురుష స్త్రీ సంయోగ బీజాలు అనే రెండు రకాలుగా ఉంటాయి. మొక్కలు ఏకస్థితికాలుగా లేదా ద్వైస్థితికాలైనప్పటికీ అవి ఉత్పత్తి చేసే సంయోగ బీజాలు మాత్రమే ఏకస్థితికంగా ఉంటాయి. ఏకస్థితిక జనక మొక్క సమవిభజన ద్వారా సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే దీని అర్థం మనం తీసుకున్నప్పుడు ఏకస్థితిక జీవులలో క్షేకరణ విభజన అసలు జరగదా. ఇంతకుముందు మీరు చదివిన భాగాలలో శైవలాలలో జీవిత చక్రాల జాగ్రత్తగా గమనిస్తే దానికి సమాధానం అనేది మనకు వస్తుంది. మొనీరా శిలీంధ్రాలు, శైవలాలు, బ్రయోఫైట్లు సంబంధించి అనేక మొక్కలలో ఏకస్థితిక దేహంతో ఉంటాయి. కానీ టెరిడోఫైట్లు వివృత బీజాలు, వివృత బీజ మొక్కలు ద్వైస్థితిక దేహంతో ఉంటాయి. ద్వైస్థితిక దేహము ఏకస్థితిక సంయోగ బీజాలను ఉత్పత్తి చేయాలంటే క్షేకరణ విభజన అంటే మియాసిస్ జరగాలి. ద్వైస్థితిక మొక్కలలో క్షేకరణ విభజనకు లోనయ్యే ప్రత్యేకమైన కణాలను మియోసైట్లు అంటే సంయోగ బీజ మాత్ర కణాలు అంటారు. క్షేకరణ విభజన చివరికి ఒక సమితి క్రోమోజోములు మాత్రమే ప్రతి సంయోగ బీజంలోకి ప్రవేశిస్తాయి. సంయోగ బీజాల రవాణా. పురుష స్త్రీ సంయోగ బీజాలు ఏర్పడిన తర్వాత సంయోగానికి ఫలదీకరణ అవి భౌతికంగా దగ్గరకు చేరాలి. సంయోగ బీజాలు ఎలా కలుస్తాయి అని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? చాలా జీవులలో పురుష సంయోగ బీజాలు చలనయుతంగా, స్త్రీ సంయోగ బీజం స్థిరంగా ఉంటాయి. కానీ కొన్ని శైవలాలు, శిలీంధ్రాలు రెండు రకాల సంయోగ బీజాల చలనాన్ని చూపిస్తాయి. పురుష సంయోగ బీజ చలనానికి ఒక యానక సహాయం అవసరమవుతుంది. అనేక సరళ నిర్మాణం గల మొక్కలైన శైవలాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లలో నీరు ఒక యానకంగా పురుష సంయోగ బీజాల రవాణాకు సహాయపడుతుంది. అయితే రవాణా సమయంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న అన్ని పురుష సంయోగ బీజాలు స్త్రీ సంయోగ బీజాన్ని చేరలేవు. రవాణాలో జరిగే ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి అనుగుణంగా స్త్రీ సంయోగ బీజాల కంటే పురుష సంయోగ బీజాలు కొన్ని వేల రెట్ల సంఖ్యలో ఉత్పత్తి చేయబడతాయి. విత్తనయుత మొక్కలలో పుప్పడి రేణువులు పురుష బీజాలకు వాహకంగా పనిచేస్తాయి. అండ స్త్రీ బీజకణాన్ని కలిగి ఉంటుంది. పరాగ కోశాల్లో ఉత్పత్తి అయ్యే పరాగ రేణువులు ఫలదీకరణ కొరకు ముందుగా కీలాగ్రాన్ని చేరాలి. ద్విలింగ ఆత్మ ఫలదీకరణ చెందే మొక్కలలో ఉదాహరణకు బఠానీ, పుప్పడి రేణువులో కీలాగ్రం చేరడం చాలా తేలిక. దీనికి కారణంగా పరాగకోశాలు కీలాగ్రము దగ్గరగా ఉండటమే. పరాగ రేణువులు విడుదలై వెంటనే ఇవి కీలాగ్రాన్ని చేరుతాయి. ఇక్కడ మనం తీసుకుంటే అయితే పరాగ సంపర్కం జరిగే మొక్కలలో ఏకలింగాశ్రయ స్థితిని చూపే మొక్కలు కూడా ఉంటాయి. పరాగ సంపర్కం అనే ఒక ప్రత్యేక పద్ధతిలో పరాగ రేణువులు కీలాగ్రాన్ని రవాణా అవుతాయి.
పరాగరేణువులు కీలాగ్రంపై మొలకెత్తి పరాగనాళాలు ఏర్పరుస్తాయి. ఈ పరాగనాళాలు పురుష సంయోగ బీజాలతో అండాన్ని చేరి స్త్రీ బీజకణం దగ్గర పురుష బీజకణాలను విడుదల చేస్తాయి. ఇక్కడ ఫలదీకరణను మనం గమనించినప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తిలో ముఖ్యమైన ఘటన సంయోగ బీజాల కలయిక. ఈ ప్రక్రియని సంయుక్త సంయోగము అని అంటారు. దీని ఫలితంగా ద్వైస్థితిక సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను సాధారణంగా ఫలదీకరణము అని పిలువబడడం జరుగుతుంది. సంయుక్త సంయోగ ఫలదీకరణ అనే పదాలను పరస్పర మార్పులతో కొన్ని చోట్ల ఒకే విధంగా సందర్భాన్ని బట్టి వాడతారు. కొన్ని సందర్భాల్లో ఫలదీకరణ జరగకుండా పుష్పాల నుంచి ఫలాలు ఏర్పడతాయి. దీనిలో ఫలదీకరణ చెందని స్త్రీ సంయోగ బీజం నుంచి పిండం ఏర్పడుతుంది. ఈ దిగ్విషయాన్ని అనిషేక జననం అంటారు. ఇక్కడ మనం గమనిస్తే సంయుక్త సంయోగం ఎక్కడ జరుగుతుంది? ఉదాహరణకు నీటిలో నివసించే చాలా జీవుల్లో ఎక్కువ శైవలాల్లో సంయుక్త సంయోగము వాటి దేహము బయట బాహ్య యానకంలో నీరు జరుగుతుంది. ఇటువంటి సంయోగ బీజాల సంయోగాన్ని బాహ్య ఫలదీకరణ అంటారు. బాహ్య ఫలదీకరణ చూపే జీవులు లైంగిక సమకాలిక పద్ధతిలో ఎక్కువ సంఖ్యలో తమ చుట్టూ ఉండే యానకంలోకి నీరు సంయోగ బీజాలను విడుదల చేస్తూ సంయుక్త సంయోగం జరపటానికి దోహదపడతాయి. నేలపై పెరిగే మొక్కలలో శిలీంద్ర జాతులు చెందినవి అనేక ఇతర మొక్కలలో బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృత బీజాలు, అవృత బీజాలు. సంయుక్త సంయోగము జీవి శరీర భాగం లోపల జరుగుతుంది. అందువలన ఈ పద్ధతిని అంతర ఫలదీకరణము అంటారు. అంతర ఫలదీకరణం చూపే జీవులలో స్త్రీ బీజకణము, స్త్రీ దేహం ఏర్పడుతుంది. పురుష సంయోగ బీజాలు స్త్రీ బీజకణంతో సంయోగం చెందడాన్ని చలనయుతంగా ఉంటాయి. ఈ జీవులలో పురుష బీజాలు, పురుష సంయోగ బీజాలు అసంఖ్యాకంగా ఏర్పడ్డ ఉత్పత్తి అయ్యే స్త్రీ బీజ కణాల సంఖ్యలో మాత్రం క్షీణత ఉంటుంది. బీజయుత మొక్కలలో చలనరహిత పురుష సంయోగ బీజాల పరాగనాళాల సహాయంతో స్త్రీ సంయోగ బీజాన్ని చేరుతాయి. ఫలదీకరణ అనంతరం సంఘటనలు. సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తిలో జరిగే సంఘటనలను ఫలదీకరణానంతర సంఘటనలు అంటారు. సంయుక్త బీజం లైంగిక ప్రత్యుత్పత్తి చూపే అన్ని జీవులలో ద్వయస్థితిక సంయుక్త బీజం ఏర్పడటం సహజ. బాహ్య ఫలదీకరణ జరిగే జీవులలో సంయుక్త బీజం బాహ్య యానకంలో సాధారణంగా నీరు ఏర్పడుతుంది. అదే అంతర ఫలదీకరణ చూపించే జీవులలో సంయుక్త బీజం అనేది జీవి దేహంలో ఏర్పడుతుంది. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి తీసుకుంటే ఇందులో మనకు వచ్చేసరికి సంయుక్త బీజము అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటిది మనం గమనిస్తే వీటిలో వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయి అంటే సంయుక్త బీజం అభివృద్ధి అనేది ఆ జీవిత చక్రము విధానంతో పాటు అది ఉండే వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. శిలీంధ్రాలు, శైవలాలకు సంబంధించి జీవులు సంయుక్త బీజం ఒక మందమైన కవచాన్ని ఏర్పరచుకుంటాయి. ప్రతిరోధక లక్షణాన్ని కలిగి ఉండి సంయుక్త బీజం నిర్జరీకరణ చెందకుండా ఎటువంటి నష్టం కలగకుండా కాపాడుతుంది. సంయుక్త బీజం కొంతకాలం విరామ స్థితిలో ఉండి అనుకూల పరిస్థితిలో మొలకెత్తుతుంది. ఏకస్థితిక జీవిత చక్రం కలిగిన ఈ జీవులలో కేంద్రక సంయోగం జరిగిన వెంటనే సంయుక్త బీజ క్షయకరణ విభజన ద్వారా విభజన చెంది ఏకస్థితిక సిద్ధ బీజాలు ఏర్పడుతుంది. ఈ సిద్ధ బీజాలు ఏకస్థితిక జీవులుగా పెరుగుతాయి. వివిధ రకాల జీవిత చక్రాలను చూపే జీవులలో సంయుక్త బీజం అభివృద్ధి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. జాతులు ఒక తరం నుంచి తర్వాత తరం మధ్య ఎడతెగకుండా ఉండే సంబంధానికి సంయుక్త బీజం ప్రధాన అనుసంధానంగా ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులలో సంయుక్త బీజం అనే ఒకే కణంతో జీవితం ప్రారంభమవుతుంది. పిండ జననం సంయుక్త బీజం నుంచి పిండాభివృద్ధి వరకు జరిగే అభివృద్ధి పద్ధతిని తెలిపేదే పిండ జననం. దీన్ని సంయుక్త బీజం కణ విభజన చెంది సమవిభజనం తర్వాత కణ విభేదనాన్ని చూపుతుంది. ఇక్కడ మనం గమనిస్తే కణ విభజన ద్వారా అభివృద్ధి చెందే పిండ కణాల సంఖ్య పెరుగుతుంది. కానీ కణ విభేదనం వల్ల కణాల సమూహం కొన్ని రూపాంతరణతో విశిష్టత కలిగి కణజాలాలుగాను అంగాలుగా ఏర్పడి ఒక జీవిగా ఏర్పడతాయి. ఇక్కడ మనం పుష్పించే మొక్కలలో సంయుక్త బీజం అండం లోపల ఏర్పడుతుంది. ఫలదీకరణ అనంతరము పుష్ప భాగాలైన రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావులు వదిలి రాలిపోతాయి. ఈ రక్షక పత్రాలు ఫలాన్ని అంటిపెట్టుకుని ఉండే కొన్ని మొక్కల పేర్లను మీరు తెలపగలరు.
అయితే అండకోశం మాత్రమే మొక్కను అంటిపెట్టుకుని ఉంటుంది. సంయుక్త బీజం పిండంగా అభివృద్ధి చెందుతుంది. అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. అండాశయము ఫలంగా అభివృద్ధి చెందుతుంది. ఇది రక్షణ కొరకు మందమైన ఒక కవచాన్ని ఫలకవచంగా ఏర్పరచుకుంటుంది. వ్యాప్తి చెందిన విత్తనాలు అనుకూల పరిస్థితులను అంకురించి మొలకెత్తి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. అయితే కొన్ని మాంగ్రోవ్ మొక్కలలో విత్తనాల అంకురణ అనేది అవి తల్లి మొక్కను అంటిపెట్టుకుని ఉండగా జరుగుతుంది. దీని విపరీత శిశుత్పాదన అంటారు. దీనిని పరిసరాల ఒత్తిడి నుంచి తగ్గించుకోవడానికి ఈ మొక్కలు అవలంబించే ఒక వ్యూహంగా చెప్పవచ్చు. దీనివల్ల పిల్ల మొక్కలు జయప్రదంగా స్థాపించడానికి వీలవుతుంది. ఆవృత బీజ జీవిత చక్ర సారాంశం. ఇక్కడ వివృత బీజాల్లో నగ్న అండాలు ఉండగా ఆవృత బీజాలు లేదా పుష్పించే మొక్కలలో పరాగరేణువులు అండాలు ప్రత్యేకమైన నిర్మాణాలైన పుష్పాలలో అభివృద్ధి చెందుతాయి. ఆవృత బీజాల్లో విత్తనాలను కప్పుతూ ఫలాలు ఉంటాయి. ఆవృత బీజాలను వివిధ రకాల ఆవాసాల్లో పెరిగే ఒక పెద్ద సముదాయంగా చెప్పవచ్చు. వీటిలో అతి సూక్ష్మమైన ఉల్ఫియా మొక్క నుంచి అతి పొడవైన యూకలిప్టస్ 100 మీటర్ల పైన వరకు ఆకారంలో వ్యత్యాసం చూపే మొక్కగా ఉంటుంది. పుష్పంలో కేసరము, పురుష లైంగిక అవయము, ప్రతి కేసరములో సన్నటి కేసరదండము ఉండి దాని చివర పరాగకోశం ఉంటుంది. పరాగకోశంలో క్షయకరణ విభజన జరిగి పరాగరేణువులు ఏర్పడతాయి. పుష్పంలోని స్త్రీ లైంగిక అవయవము అండకోశం లేదా ఫలదళము. అండకోశంలో అండాశయం ఉండి అది 1 నుంచి అనేక అండాలు కలిగి ఉంటుంది. అండాల లోపల క్షీణించి స్త్రీ సంయోగ బీజం ఉంటుంది. దీనిని పిండకోశము అంటారు. పిండకోశం ఏర్పడడానికి ముందు క్షయకరణ విభజన జరుగుతుంది. అందుచేతే పిండకోశంలో ప్రతి కణము ఏకస్థితికంగా ఉంటుంది. ప్రతి అండకోశంలో 3 కణాలతో కూడిన స్త్రీ బీజ పరికరము. దీనిలో ఒక బీజ కణము, 2 సహాయ కణాలు, 3 ప్రతిపాదక కణాలు, 2 ధ్రువ కేంద్రకాలు ఉంటాయి. ఈ 2 ధ్రువ కేంద్రకాలు విలీనమై ఒక ద్వైస్థితిక కేంద్రకంగా ఏర్పడుతుంది. పరాగరేణువులు పరాగకోశాల నుంచి వ్యాప్తి చెందిన తర్వాత గాలి ద్వారా లేదా అనేక ఇతర ఉపకరణాల ద్వారా అండకోశంలో కీలాగ్రాన్ని చేరుతాయి. దీనిని పరాగ సంపర్కం అంటారు. పరాగరేణువులు కీలాగ్రంపై మొలకెత్తి పరాగనాళాలను ఏర్పరుస్తాయి. ఈ పరాగనాళాలు కీలములోని కణజాలాల ద్వారా పెరిగి అండాన్ని చేరుతాయి. పరాగనాళాలు పిండకోశంలో చేరి 2 పురుష సంయోగ బీజాలు విడుదల చేస్తాయి. ఒక పురుష సంయోగ బీజము స్త్రీ బీజ కణంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. దీని సంయుక్త సంయోగము అంటారు. వేరొక పురుష సంయోగ బీజము పిండకోశంలో ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది ఒక త్రయస్థితిక ప్రాథమిక అంకురోచ్ఛేద కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా 2 సంయోగాలు జరగడం వల్ల ఈ విషయాన్ని ద్విఫలదీకరణ అంటారు. ఇది కేవలం ఆవృత బీజాలలో మొక్కలలో మాత్రమే కనిపించి ప్రత్యేకమైన సంఘటనను సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత 1 లేదా 2 బీజదళాలతో కూడిన పిండంగా అభివృద్ధి చెందుతుంది. ప్రాథమిక అంకురోచ్ఛేద కేంద్రకము నుంచి అంకురోచ్ఛేదం ఏర్పడుతుంది. ఇది అభివృద్ధి చెంది పిండానికి ఆహారాన్ని, పోషక పదార్థాలను అందిస్తుంది. ఫలదీకరణ తర్వాత సహాయక కణాలు, ప్రతిపాదక కణాలు క్షీణిస్తాయి. ఈ ఘటన జరుగుతుండగా అండాలు విత్తనాలుగా, అండాశయం ఫలాలుగా మారతాయి. ఆవృత బీజ మొక్క జీవిత చక్రాన్ని చూపించడం జరిగింది. బహుకణయిత ద్వైస్థితిక సిద్ధ బీజ దశ అనేది ఆవృత బీజాల జీవిత చక్రంలో ప్రధానమైన దశ. సంయోగ బీజ దశ బహుకణయుతమైనప్పటికీ క్షీణించిన నిర్మాణంగా సిద్ధ బీజదంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఫలదీకరణ ద్వారా బహుకణయిత ద్వైస్థితిక సిద్ధ బీజదం ఏర్పడిన తర్వాత ఇది ఏకస్థితిక సిద్ధ బీజాలను క్షయకరణ విభజన ద్వారా ఉత్పత్తి చేసి తద్వారా కొన్ని కణాలను కలిగి సంయోగ బీజదాలను ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి రకానికి చెందిన జీవిత చక్రాన్ని ఏకస్థితిక జీవిత చక్రము అంటారు. ఇక్కడ మనము ఆవృత బీజ జీవిత చక్రపు దీన్ని మనం ఇక్కడ ఈ చిత్రంలో ఇక్కడ చూడవచ్చు.